ఇప్పటికీ సిచ్యువేషన్ కంట్రోల్లో లేదు. ఎంతలా అంటే ఒక మాజీ ప్రధాని భార్య ఇంట్లో ఉండగానే ఆ ఇంటికి కూడా నిప్పంటించారు. రిజల్ట్ ఆమె సజీవ దహనమయ్యారు. ఈ క్రైసిస్ కాన్సిక్వెన్సెస్ సీరియస్గా ఉన్నాయి. పొలిటికల్గా ఓలీ రిజైన్తో గవర్నమెంట్ కొలాప్స్ అయింది. మళ్ళీ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఎకనామిక్గా బ్యాంక్, సూపర్ మార్కెట్స్, మాల్స్ అన్నీ లూట్ అయ్యాయి. ఇక టూరిజం, ఇది నేపాల్ జీడిపిలో 7% ఉంటుంది. టోటల్గా స్టాప్ అయింది. సోషల్గా జెన్జీ యాక్టివిజం ఊపందుకుంది. కానీ #నెపోకిడ్స్ ట్రెండ్ ద్వారా ఎలైట్స్ లగ్జరీ లైఫ్ ఎక్స్పోజ్ అయింది. ఇంటర్నేషనల్గా ఇండియా, చైనా, యుఎస్ ఈ సిచ్యువేషన్ను క్లోజ్గా మానిటర్ చేస్తున్నాయి. జెన్జీ రెవల్యూషన్ సూపర్ అని అందరూ చెప్పుకుంటున్నారు. మనం కూడా ఒప్పుకుంటాం. యూత్ ఫైట్ చేస్తుంది, కరప్షన్కి వ్యతిరేకంగా పోరాడుతుంది. ఇది అందరికీ ఇన్స్పైరింగ్. కానీ ఈ ప్రొటెస్టుల వల్ల జరిగిన డ్యామేజ్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకోవాలి. ప్రొటెస్టర్స్ సింగ దర్బార్, పార్లమెంటు, సుప్రీంకోర్టును బర్న్ చేశారు. ఖాట్మండ్లోని భట్బటేని సూపర్ మార్కెట్, బ్యాంక్స్, మాల్స్ ఇవన్నీ లూట్ అయ్యాయి. ఈ లూటింగ్లో కొంతమంది ప్రొటెస్టర్స్ కాకుండా ఆపర్చునిస్టులు కూడా ఇన్వాల్వ్ అయ్యారని రిపోర్ట్స్. సెప్టెంబర్ 10 నాటికి 30 మంది చనిపోయారు. 19 మంది ప్రొటెస్టర్స్, 3 పోలీస్ ఆఫీసర్స్, మిగిలిన వాళ్ళు సివిలియన్స్. 1000 మందికి పైగా గాయపడ్డారు. 253 మంది హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్నారు.